ఇప్పుడు మీరు ఆర్టిస్ట్ కదా, ఆర్టిస్ట్ అన్నప్పుడు డైలాగులు మీకు అన్ని ఇట్లా ఉండాలి. ఒక మంచి ప్రేమ డైలాగ్ చెప్పు. ప్రేమ డైలాగ్, ప్రేమ నాకు మాస్టర్ అంటే చాలా ఇష్టం. మాస్టర్ మీద చెప్పనా? చెప్పు. నవ్వకూడదు, అస్సలు నవ్వు. రియల్ యాక్షన్. చలో యాక్షన్ చెప్పనా? మనం నాకు ఆ లెవెల్లో రాదు, జస్ట్ 1 2 3 యాక్షన్ అంట అంతే. ఓకే ఓకే 1 2 3 యాక్షన్. మాస్టర్ పోయారండి, నా మనసు చాలా బాధపడుతుంది. ఆయన ఉన్నందుచేపు నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఆయన లేకపోయాక నేను అసలు ఉండలేకపోతున్నాను. అలాంటి ప్రేమ మళ్ళీ నాకు దొరకదు. మాస్టర్ అండి నాకు చాలా చాలా ఇష్టం. ఏమి తిన్నా నాకు వంట పడాలి, కాకపోతే తప్పదు అని నేను ఇలా బయటకు వస్తున్నాను అంతే. అంతే. వాటర్ ఏంది? వాటర్ కళ్ళకి వచ్చినాయి. ఏంటంటే ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. రియల్ యాక్షన్ అంటే సావిత్రి కూడా చాలదు అంటారు, కాకపోతే ఆయన మనసులో పట్టి ఒక ఏదో తీసుకెళ్ళిపోయాడు నా దగ్గర నుంచి. ఇంకప్పటి నుంచి దుర్గారావు అని చెప్పేసి. దుర్గారావు కాదు, ఆయన పేరెంతలే. మళ్ళీ వాళ్ళు వీళ్ళు నలుగురు కలిసి కొట్టించారు నన్ను. అప్పుడు ఇంకా పేర్లొద్దు. ఇప్పుడైతే మాస్టర్ లేనందుకైతే మీరు బాధపడుతున్నారు, ఫీల్ అవుతున్నారు. ఆయన ఫోటోలు పెట్టించుకున్నాను ఇంట్లో. అసలు నన్ను అమ్మ అమ్మ అమ్మని వదిలిపడి కదా అసలు చాలా బాగా. కానీ ఈ విషయంలో ఒకటి అడగాలనిపిస్తుంది, ఎందుకంటే మీరు నిజంగా పాపం ఏడుస్తుందని ఇంతసేపు యాక్షన్ ఏమో అనుకొని చెప్పి నేను కూడా నవ్వుకున్నా. కానీ అంత ప్రేమ నిజంగా నిజంగా అసలు కళ్ళకి చాలా జెన్యూన్ గా ఏడుస్తున్నారు, చాలా ఇష్టంగా. ఏమంటే ఇప్పుడు అప్పుడు చనిపోయినప్పుడు ఈమెనే చంపింది అని చెప్పేసి 1 year తేడా మా ఇద్దరికి ఇడిపోయాం. తర్వాత ఆయన వారాన్ని చచ్చిపోతాను. నాకు బాధ ఏంటో బాధ నేను ఎవరితో చెప్పలేకపోతున్నాను. బాధ డాక్టర్ ఇంక ఉండి వీక్గా ఉందమ్మా అంటే శరణబాబు అన్నాడు, అమ్మ ఇక్కడ వద్దు ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఇంటికి వెళ్ళిపోయినప్పుడు నేను ఇక్కడ లేని, ఇక్కడ ఉంటే నేను వెళ్దును. సరిగ్గా ఈయన చచ్చిపోయాక నాకు అక్కడ ఫిట్స్ మొదలెట్టినాయి. మా పాప కూడా తిట్టింది, ఆడు ఎవరన్నా నువ్వు చేసేసుకున్నావు లేకపోతే నీ మొగుడా నువ్వు ఎందుకు ఎడుతున్నావు అన్నది. బాధ 3 సంవత్సరాలు ఆయన దగ్గర చేసి పెట్టాను అన్నీ. అందుకు నాకు బాధలు అని ఎప్పుడు కూడా అమ్మ 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 అంటే మాట అనేవాడు. లక్ష్మమ్మ ఇంత అందం నాకు ముందు దొరికితే మ్యారేజ్ చేసుకుంది నిన్ను అనేవాడు. నీ ద్వారా పిల్లలు పుడితే నాకు ఎంత అందగత్తులు పుట్టేవారు, నువ్వు నేనే అందమే కదా అనేవాడు. అలా మాటలు అలా గడిచిపోయింది. అందుకు చాలా ఇష్టం అమ్మా నన్ను అలాగా ఒక ఏదో తీసుకెళ్ళిపోయడం పట్టుపెట్టి. సరే సరే, ఇప్పుడు ఆ మూడ్లో నుంచి కొంచెం బయటకు వస్తే ఒకటి చిన్న డైలాగ్, ఏదైనా డైలాగు నవరసాలలో చేయండి. నవ్వాలా? నవ్వుతూ ఒకటి, ఏడుస్తూ ఒకటి, అయిపోయింది, బాధపడుతూ ఒకటి. ఏడుస్తూ బాధపడుతూ అయిపోయింది కదా. అయిపోయినాయా? మరి అంతే కదా. సరే ఒక డైలాగ్ చెప్పు, ఒక మంచి ప్రేమ డైలాగ్ చెప్పు. ప్రేమ డైలాగ్? ప్రేమ డైలాగ్ అంటే ఏం చెప్పు? ఏదైనా ఒక సినిమాలో నుంచి మంచి ఆర్టిస్ట్ సినిమాలో నుంచి అంటే నా వల్ల కాదు తీయాలంటే. నీ ఓన్ గా చెప్పు. సరే నీ ఓన్ గా చెప్పు. ఏమండి మీరంటే నాకు చాలా ఇష్టం. అబ్బా అబ్బా మీరు టచ్ చేస్తే అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. ఓకే, అది ఇది ఏదైనా ఒకటే చేసినట్టు. అవును, నవ్వుతానే చేశాను. సరే, సో ఓకే అమ్మా, ఫైనల్ గా ఇప్పుడు మీ లైఫ్ ని ఎలా లీడ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎలా అంటే ఎప్పుడు కూడా నేను ఫ్రీగానే ఉంటాను. ఎన్ని బాధలు సమస్యలు ఉన్నా సరే నేను ఫ్రీగానే వెళ్ళిపోతాను. ముందుగా ఆనందం, ఎదటి మనిషికి నాకు నేను బాధపడుతున్నానని తెలియనివ్వను, సంతోషం అది. హాయ్ అండి, నేను మీ సాయిరామ్ శంకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా. JR7 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. JR7 మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. JR7 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి విషయాల్ని గ్రాప్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా.